డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిన్న తలపెట్టిన నిరసన కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షులు చెర్ల జగ్గారెడ్డి అంబాజీపేటలో సమావేశం నిర్వహించారు. మొదటి నాయకులకు నియోజకవర్గంలో కోఆర్డినేటర్లకు కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలో సుమారుగా 50,000 మందికి మెడికల్ కాలేజీలో ఉద్యోగ కల్పన చేశామన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేసి తమ అసూయను అనుయాయులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అలాగే ఆరోగ్యశ్రీ ద్వారా చేయాల్సినటువంటి సేవలు ఏదైతే మరి ప్రతి ఆరోగ్యశ్రీ సెంటర్ లో కూడా మరి మహిళలకి ఏదైతే మరి ఆరోగ్యశ్రీ సెంటర్స్ లో ఆథరైజ్డ్ సెంటర్స్ లో కూడా మరి యొక్క పురుడు పోసే కార్యక్రమం ఉందో దాన్ని వాళ్ళు కేవలం మీరు మరి ప్రభుత్వ వైద్యశాలకు మాత్రమే పరిమితం చేయడం వాస్తవం కాదని నారా చంద్రబాబు నాయుడు అని అడుగుతున్నాం. ఈ రకంగా ఏదైతే పేద ప్రజల యొక్క వైద్యాన్ని సైతం ఈ రోజున నువ్వు దశల వారీగా ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేస్తున్న మాట వాస్తవం కాదని అడుగుతున్నాం. అలాగే సరే ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్ ఆరోగ్యశ్రీలకు రానటువంటి ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మరి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కొన్ని తెచ్చేటువంటి వెసులుబాటు గతంలో కూడా ఉండేది. ఏ ప్రభుత్వంలో చేస్తున్నాం. దానికి పార్టీలు కానీ ఇది కానీ ఉండదు. మానవతా ధర్మంతో చేస్తూ ఉంటారు. అదే లోకల్ వాళ్ళు ఎక్కువ తెచ్చారని చెప్పేది అన్నారు. అది సంతోషం. ఏం చేద్దంటే గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు జక్కమూడి రామోహన్ రావు గారు మొదటి ఉంటే